కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్ఐ కాజావాలి అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. అవినీతి సొమ్మును ప్రత్యక్షంగా కాకుండా కొత్త మార్గంలో అవినీతికి పాల్పడుతున్న ఎస్ఐ భర్తం పట్టారు ఏసీబీ అధికారులు. రాజేంద్రనాథ్ అధికారి ఆదేశాల అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వస్తే ఈ కుక్కపల్లి చిన్న హజరత్ అని చెప్పేసి కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లి విలేజ్, ఇతని మీద 2023 జూలై నెలలో ఒక SC/ST కేసు నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు నెలలో ఈ కుక్కపల్లి హజరత్ ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో అతని యొక్క భార్య ఇతను హింసిస్తున్నాడని చెప్పేసి ఇదే పోలీస్ స్టేషన్లో ఒక 490 కేసు కూడా నమోదు చేశారు. ఈ 2 కేసులు ఇక్కడ కొండాపురం పోలీస్ స్టేషన్ నమోదైనాయి. అయితే SC/ST కేసు DSP గారి విచారణ. ఈ ఎస్ఐ గారు ఈ కుక్కపల్లి చిన్న హజరత్ అని అతని స్నేహితుడు అరిగెల విజయ్ కుమార్ అతన్ని పిలిపించి, మీ SC/ST కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా నోటీసు 41A CRPC నోటీసు ఇచ్చే విధంగా నేను DSP గారికి చెప్పి మేనేజ్ చేస్తాను, మీకు నోటీసు ఇస్తాను. అలానే నీ భార్య నీ మీద పెట్టిన హెరాస్మెంట్ కేసు కూడా నేను కాంప్రమైజ్ చేసి అది కేసు కొట్టేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇతని ఈ పనులు చేసినందుకు నాకు 30,000 రూపాయలు కావాలని చెప్పి ఇతను డిమాండ్ చేయడం జరిగింది. ఈ నెల 16వ తారీఖు. అదే రోజు ఇతను బార్గెన్ చేస్తే చివరికి 25,000 రూపాయలకి ఇతను ఒప్పుకుంటాడు. దాని మీద అతనికి లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఈ కుక్కపల్లి చిన్న హజరతయ్య నెల్లూరు ఏసీబీ అధికారులని అప్రోచ్ అయ్యి ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ని మేము విచారణ జరుపుకొని ఈరోజు FIRగా నమోదు చేసుకొని ఇక్కడికి మనం మా ట్రాప్ పార్టీతో కలిసి మేమంతా వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ గారిని ఆ కుక్కపల్లి చిన్న హజరతయ్య, అరిగెల విజయ్ కుమార్ అతని స్నేహితులు ఇద్దరు కలుస్తారు. కలిసినప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే, అక్కడ బంకు శ్రీ సత్యసాయి ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పేసి HP పెట్రోల్ బంక్ ఉంటుంది, దానిలో ఇవ్వమని చెప్తారు. దానిలో అక్కడ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ ఎస్ఐ గారు అక్కడ ఆ బంకులో పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసి పలానా వ్యక్తి వస్తాడు, డబ్బులు తీసుకోండి అని చెప్తారు. ఇంటర్ను వాళ్ళు డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ పార్వతి అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేసి నాకు డబ్బులు ముట్టినాయి అని చెప్పి తెలియపరుస్తారు అన్నమాట. తర్వాత వెంటనే మేము ఏసీబీ పార్టీ వాళ్ళు మేమంతా కలిసి ఆ పార్వతిని అదుపులో తీసుకొని అక్కడే కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆమె ఈ పెట్రోల్ బంకులో ఇష్యూ చేసిన కోట్ ఉంటుంది, ఆ కోటు రైట్ సైడ్ పాకెట్లో డబ్బులు పెట్టుకున్నది. ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఆ కోర్టును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఎస్ఐ గారిని కూడా మేము ఎవరైతే బ్రైబ్ డిమాండ్ చేసి ఆ పెట్రోల్ బంకులో ఉన్న అమ్మాయి ద్వారా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఎస్ఐ గారిని కూడా మేము అదుపులో తీసుకోవడం అయింది. అయితే ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో ఈ ఎస్ఐ గారు ఈ పెట్రోల్ బంకులో ఉన్న మేనేజరు అకౌంట్ ద్వారా జూలై 2023 జూన్ నెల నుంచి జూలై నెల నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వాటన్నింటినీ వెరిఫై చేస్తున్నాం. ల్యాక్స్లో ఉన్నాయి, ఇవి వెరిఫై చేస్తున్నాం. అలాగే ఇంకో కొన్ని ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాం. ఇది ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ ఎస్ఐ గారిని అలానే అతనికి సహాయకారిగా ఉన్న ఈ పార్వతి అనే అమ్మాయిని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.